హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ బోండాలు ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఇన్స్టెంట్గా 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మార్నింగ్ టిఫిన్గా తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అండి. అంత సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ఇన్స్టెంట్గా బోండాలు ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. మరి ఎందుకండి ఆలస్యం, ఇన్స్టెంట్గా ఈ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే మనం త్వరగా కిచెన్కి వెళ్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి, జల్లించి తీసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా తీసుకోవాలండి, ఇది కూడా జల్లించి తీసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా చేతితోటి మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని బాగా పిండిలా కలుపుకోవాలండి. ఇలా బాగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుందండి. కాబట్టి ఇలా బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బోండాలు మనకు స్మూత్గా వస్తాయండి. చేతితోటి బాగా ఇలా మిక్స్ చేసుకున్నారంటే నైస్గా ఉంటుందండి. చూడండి, ఇందులో ఆనియన్ ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్న కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి బోండా. అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇదంతా బాగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదండి. కాస్త ఇలా లూజుగా ఉండిందంటే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయండి బోండాలు. చూడండి, ఇలా ఉండాలండి. ఇలా వేస్తే ఇలా జారుతూ పడాలి. ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు దీన్ని మనం బోండాలు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు బోండాలు వేసేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనము మార్నింగ్ పూట టిఫిన్గా తీసుకోవచ్చు అండి. అలాగే ఈవినింగ్ పూట కూడా టీ తోటి స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనం ఇన్స్టెంట్గా చేసినా కూడా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎన్నైనా తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటాయి. కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. మన ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇవి తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా మనకు రెడీ అయిపోయి ఇలా టిష్యూ పేపర్ మీద ఖచ్చితంగా వేసుకోవాలండి. అప్పుడే ఉండే ఆయిల్ అంతా చక్కగా పీల్చేసుకుంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. చూసారండి, జస్ట్ 5 నిమిషాల్లో ఫ్లఫీగా ఉండే బోండాలు రెడీ అయిపోయాయండి. ఇన్స్టెంట్గా రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మీకు చాలా నచ్చుతాయి. చేసిన తర్వాత నాకు ఎలాగొచ్చాయో తప్పక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫ్లఫీ బోండాల వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. మరో టేస్టీ రెసిపీ కోసం మన వెన్నెలా స్వీట్ హోమ్ తప్పక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో టేస్టీ రుచికరమైన వంటతో మీ ముందు ఉంటుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.